తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ తేడా ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి. ఆ, తర్వాత ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సత్వర మిగతా విభాగాలన్నీ కూడా బాగానే పనిచేస్తాయి. అందులో జనసేన మెయిన్ రోల్ పోషిస్తుంది కాబట్టి పరిపాలన కూడా బాగుంటుంది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 1వ తారీఖే పెన్షన్ ఇచ్చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్, బాగానే అనిపించింది. చాలా గ్రేట్ కదా. వాడు ఉన్నప్పుడు 5వ తారీఖు 3వ తారీఖు అలాగ ఇచ్చేవాడు పెన్షన్లు. మరి ఈ టైంలో ఇచ్చాడంటే చాలా గ్రేటేగా. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా వాళ్ళ కార్యకర్తలు వెళ్ళేసి తిరిగేసి ఇచ్చారు కదా. ఉన్న వ్యవస్థతో ఇప్పించారుగా. దానివల్ల సచివాలయ వ్యవస్థ లేకపోయినా ఇప్పించారు కదా. దానివల్ల ఉపయోగం ఏం లేదు. అది పార్టీ కోసం పెట్టుకున్న వ్యవస్థ. అది గత ప్రభుత్వంలో పార్టీ కోసం పెట్టుకున్న వ్యవస్థ. అది మరి ఈ ప్రభుత్వానికి సచివాలయం అవసరం అంటారా? అవసరమా లేదా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే ఇంకా పరిపాలన ఇంకా చాలా ఫ్రీగా ప్రజలకి దగ్గరగా వెళ్ళడానికి అవసరమైతే ఉంచుదామా, లేకపోతే ఉన్నోళ్ళతో చేయడమా అనేది ఇంకొద్ది ఈ నెలాఖరులోపు నిర్ణయం తీసుకుంటా ఉన్నారుగా. చంద్రబాబు నాయుడు గారు ఇలా వెళ్ళి పింఛన్లు ఇచ్చారు కదా, ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇలా ఇవ్వచ్చు కదా. ఆయన చేతకాకే కదా, ప్రజలు ఆయనకి అంత భారీ ఓటమిని ఇచ్చింది. అతని పరిపాలన చేత కాదు అతనికి. ఏదో వాళ్ళ నాన్న మేనియాని చూపించాడు, ఏదో ఒకసారి అన్నాడు, అవకాశం ఇప్పించారు కానీ ఇంక లేదు. కొంతమంది ఎలక్షన్ ముందు వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడని చెప్పేసి చాలామంది అన్నారు కదా, నిజమా? అదేం కాదు, అది గవర్నమెంట్ వ్యవస్థ అండి. చంద్రబాబు నాయుడు ఆపిచ్చేది ఏముంది? అది ఆడి దగ్గర డబ్బులు లేవు, అప్పు తీసుకొచ్చి ఇవ్వడమే. ఏ నెలకా నెల అప్పు తీసుకొని ఎవడిస్తాడని చెప్పి తిరగడమే. అది దానివల్ల ఇదే. కానీ చంద్రబాబు నాయుడు వద్దంటే లేకపోతే ఇమ్మంటే ఇచ్చే స్థాయి అయితే అసలు ఈ ఎందుకు ఉంటాడు, జగన్ ఎందుకు వస్తాడు గవర్నమెంట్లోకి అన్న. బయట మీద ఈయన 12 సంవత్సరాలు బయట మీద ఎందుకు తిరుగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఏంటి? అదే అతను తెలియని పరిపాలన విధానం తెలియదు అసలు అతనికి. అతని యొక్క శాడిజం చూపించాడు మనిషికి, సైకో మెంటాలిటీ చూపించాడు. ఆ పరిపాలనలో చూపిస్తేటగా అతను వ్యక్తిగతంగా ఏదైనా చూపించుకుంటే వ్యక్తిగత పర్సనల్ విషయాలు ఏమంటే ప్రజలతో పరిపాలించేవాడు చాలా ఉందాతనంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చాలా చేశాను, ప్రజలే నన్ను మోసం చేశారని అంటున్నాడు. ఇలా పాత స్కీములే రంగేశాడు అంతేగాని పాత స్కీములు తెస్తే కొత్త స్కీములు ఏమి లేవు. అమ్మఒడు ఒకటి పెట్టాడు కానీ అది కూడా ఇద్దరుగా అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు, ఒకళ్ళకే పెట్టి ఇచ్చాడు. అది కూడా లేవు. 1 సంవత్సరం ఎత్తేసాడు, 3 సంవత్సరాలు ఏది ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాకిచ్చిన అన్నారు కదా రోజా గారు, దానిపై ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? వాళ్ళ వల్ల ఏమవుతుందండి, ఎన్ని నోటి మాటలకు చేతలకి ఆయన చూస్తేనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ పెద్ద స్టేటే కాదు, నేషనల్ వైడ్గా కూడా మ్యానీ అయిపోయాడు. చెప్పుకునేంత స్థితికి వచ్చారు. పరిపాలనలో ఎలా ఉండాలి, ఏ మనిషి ఏ విధంగా ఉండాలో కూడా రాజకీయ నాయకుడు కూడా అతను చూసి నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ కూడా బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దత్తపుత్రుడు అని చెప్పేసి చాలా అన్నాడు కదా. ఏ కుక్క వాగులు వాగుతూ ఉంటారు. వాళ్ళకి ఏముంది, ఒక మనిషిని వ్యక్తిగతంగా అసాసినేషన్ చేయడం తప్పితే అతను విమర్శించడానికి ఏముంది? ఏమి లేనప్పుడు అలాగే మాట్లాడతారు అంతే. సరే, ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ ఈ ప్రభుత్వం ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? అమ్ముతున్నారంటే కష్టమైనా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం మాత్రం 100% చేస్తారు. అది ఎందుకంటే కరప్షన్ ఉండదు కాబట్టి ఇవ్వచ్చు. కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు, వీళ్ళు పెట్టిన పథకాలు కానీ ఇచ్చిన మాట మీద కానీ నుంచోరని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు అంటున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఏడు మామూలు ఎంత సర్వత్రం ఎత్తినా భూతత్వం ఎత్తినా ఎక్కడొకటి తేడా కనబడుతూ ఉంటుంది. 100కి 100% అనేది ఒక దిక్కు అటు ఇటుకి జరుగుతూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేను అడిగితే అతను అసలు రాజకీయాలుగా పని వేస్ట్. అతను ఒక వ్యాపారవేత్త. అతను ఓన్లీ బిజినెస్ మ్యాన్. అతనికి డబ్బు ఏ విధంగా అతను సంపాదించుకోవాలో చూసుకుంటాడే కానీ ప్రజలకు సేవ చేసే విధానం కానీ వ్యక్తిత్వం కానీ అతనికి లేదు. మరి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం తెలుసు. అది మేమే మామూలుగా జనసేన పార్టీ వాళ్ళైనా ఇంకోళ్ళైనా ఎవరైనా కానీ ఒప్పుకుంటారు. అతనికి విజనరీ ఉంది. అంటే ఒక 24-25 సంవత్సరాలకి యొక్క డెవలప్మెంట్ ఇప్పుడే ఊహించి చేస్తాడు. అతనికి ఆ విజన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి అసలుకి? లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. 1 కాదు 2 కాదు. అసలు దాన్ని మనం చెప్పడానికి పోల్చడానికి కూడా కుదరదు. అది దేంతో కూడా పోల్చుతాం కూడా కుదరదు. పోల్స్తే అది చాలా అసహ్యంగా ఉంటుంది కూడా. అవి కూడా బాధపడతాయి. అంటే దాని గురించి అంటే ఒక జంతువుతోనో లేకపోతే ఇంకో పనికిరాని వస్తువుతో పోల్చినా బాధపడతాయి. కానీ అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. అది
ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొద్దిగా పర్లేదు, కొద్దిగా అప్డేట్ అవుతున్నాడుగా, పర్లేదు. ఆ ఫస్ట్ మీద ఇప్పుడు కొద్దిగా బాగానే డెవలప్ అయ్యాడు. ఆ ప్రజల్లో తిరుగుదేవాడే ఎప్పుడైనా డెవలప్ అవుతాడండి. ప్రజలకు ఏదో చేద్దాం అనుకున్నాడు, ఆలోచన విధానం ఉన్నాడు, ఎప్పటికన్నా డెవలప్ అవుతాడు. బాబాయ్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంది. ఇదివరకు జగన్ అన్న ప్రభుత్వం ఆయా ఒక తిన్నక లేదులే. నా పైన తీశారు. అప్పుడు ఏదో కొద్ది స్థలం ఎక్కువ ఉందని మళ్ళీ కొత్తగా పెడితే మళ్ళీ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీకు మరి పెన్షన్ ఇచ్చారా నిన్న? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 6,000. 6,000 వికలాంగులు పెన్షన్ ఇచ్చారు. నేను ఎకలాంగున్నా, 2 చేతులు లేవు. మరి ఈ ప్రభుత్వం వల్ల నీకు ఎటువంటి యూజ్ ఉండిద్దా? పర్వాలేదు, బాగానే ఉంటుంది. గత ప్రభుత్వం ఏం పని చేయలేదా? నాకైతే ఏం చేయలే. నీ పెన్షనే తీసేశారు. ఎందుకని తీసేశారు? తీసేశారు, కొద్ది స్థలం ఎక్కువ ఉందని అది తీశారు. మళ్ళీ పెడితే ఇచ్చారు. అంతకుముందు గద్దె రామ్మోహన్ 4 సార్లు ఇచ్చారు, తీసింది ఇచ్చి మళ్ళీ పింఛన్ రానిచ్చి ఈయన ఆపేసారు. మరి వీళ్ళు పెట్టిన పథకాలు ఇచ్చిన హామీలు చేస్తారా? ఏమో అది వాళ్ళకే తెలియాలి, మనమేమనుకుంటాం. మన వల్ల ఏమవుతుందిగా, ఇస్తే తీసుకోవడమే కానీ మనం అడిగితే ఎవరుగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెబుతావు? ఇంకేం చెప్తామంటే ఇంకేం చెప్తాం, చెప్పేది ఏమీ లేదు. ప్రజలకు మంచిగా చేశాడంట కదా. ఏం మంచి చేశారు, చేసేవాళ్ళకి చేయాలి, చేయలేదు. అంత మంచిగా ఏం చేయలేదా? ఒక తిన్నక లేదన్నాను కదా. మా ఊరికి అమ్మఒడి అది ఇది కరెంట్ బిల్లు అది ఎక్కువ ఉంది, మా అబ్బాయిలకే తీసాను. ఇప్పుడు ఏమీ లేదు. మరి ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పినా కూడా ఎందుకు ఇవ్వలేదు? వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ ఏం చేశారు వాళ్ళు? ఇవ్వలేదు, అమ్మ తీశారు. అదే అంటున్నా, వాలంటీర్ చెప్పిన అందుకు అది తీశారు కాబట్టి గద్దె రామ్మోహన్ గారు ఇచ్చారు. నాకు నీకు పింఛన్ వచ్చిన దాకా నేను ఇస్తానులే అని ఆయన ఇచ్చారు. ఇది మళ్ళీ తిరిగి రానిచ్చి దాన్ని ఆపేశారు. ఆయన